ఓకే, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మనోడు జనాల్ని ఎంత మోసం చేస్తున్నాడంటే నేను మాట్లాడతాను ఒకసారి. ఫస్ట్ మీ గురించి మాట్లాడాలి. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది, అట్లాగే ఈ వీడియోకి కూడా కనీసం ఒక 500K లైక్స్ టార్గెట్ కాదు, ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్లీజ్ ఒక 500K లైక్స్ ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, మన జబర్దస్త్ మహేంద్ర మీ అందరికీ తెలిసి ఉంటుంది. మనోడు ఎంత స్కామ్ అంటే మనోడు రివ్యూలు చేస్తుంటాడు. రివ్యూలు పక్కన పెడితే అసలు మనోడు ఒక్కొక్క సినిమాకి ఒక్కోలా రివ్యూ ఇస్తాడు. అన్నా, నీ హార్డ్ వర్క్కి నిజంగా హ్యాట్సప్ చేస్తాను. ఎందుకంటే 1 మిలియన్ సబ్స్క్రైబ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేవు. కాకపోతే 1 మిలియన్ సబ్స్క్రైబ్ని నువ్వు మోసం చేస్తున్నావు చూసావా, అది చాలా చాలా తప్పన్న. ఎందుకంటే నిన్ను నమ్మి ఒక పర్సన్ నువ్వు నచ్చి సబ్స్క్రైబ్ చేశాడంటే మనం చాలా జెన్యున్గా ఉండాలి. అట్లాంటిది నువ్వు ఒక్కొక్క సినిమాకి ఒక్కోలా రివ్యూ ఇస్తే అది క్లియర్ కట్గా అందరికీ తెలుస్తుంది కదన్నా. ఓజీ సినిమాకేమో అంటే నేను పాత వీడియోలు చెప్పట్లేదు, మనోడు గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో మనోడు చాలా మంచిగా రివ్యూలు ఇచ్చేవాడు. కొంచెం పెరిగారు కదా, సబ్స్క్రైబ్ పెరగాలని మనోడికి అహంకారం వచ్చిందో లేకపోతే డబ్బులు వస్తాయని చేస్తున్నాడో లేదో మనకి అది సెకండరీ. బట్ రియాలిటీలో మాట్లాడుకుంటే మాత్రం రీసెంట్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. సోది లేకుండా ఒక ముక్కలో చెప్తాను. ఏటన్నా అసలు కనీసం బుర్ర ఉందా నీకు? అసలు ఏమన్నా జనాలు కింద ఒకసారి నీ వీడియోకి కింద కామెంట్లు చూడు. ప్రతి ఒక్కడో మ్యాక్సిమం 100 కామెంట్లకి 80 కామెంట్స్ పేమెంట్ తీసుకొని రివ్యూలు చేయకరా నాయన, పేమెంట్లు తీసుకొని రివ్యూలు చేయకరా నాయన, పేమెంట్లు తీసుకొని రివ్యూలు చేయకరా నాయన, ఈ కామెంట్లు తప్ప వేరే కామెంట్ నేను చూసింది లేదు. ఎందుకంటే మనోడు పక్కా అంటే మనోడు చూస్తే మీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను నిజంగా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి, బట్ రియాలిటీ మాత్రం మాట్లాడుకోవాలి కదా. మనోడు రీసెంట్గా ఓజీ సినిమాకి అంత లేదు, ఎంత లేదు, అంత కాదు, ఎంత కాదని ఏదో చెప్పాడు. జనాలందరికీ తెలుసు ఓజీ సినిమా ఎలా ఉందో మన అందరికీ తెలుసు. ఓకే, ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది, యావరేజ్గా ఉంది అంతే. ఫస్ట్ రోజు 150 crores వచ్చిన మూవీ సెకండ్ డే 20 crores అట్లా వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ సినిమాని అంత కాదు, ఇంత కాదని చెప్తాడు. నెక్స్ట్ ఒక 1 weekలో మళ్ళీ కాంతార వచ్చిన తర్వాత అబ్బే కాంతార సినిమా ఏం లేదబ్బా, ఫస్ట్ పార్ట్ అయితే ఒక రేంజ్ గూస్. నేను చెప్తాను చూడు, కాంతార సినిమా ఫస్ట్ పార్ట్ సినిమా అంతా ఫస్ట్ కాంతార 1 సినిమా అంతా స్లోగా వస్తుంది, కామెడీ ఎమోషనల్గా స్లోగా వస్తుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ ఉంటుంది. ఈ సినిమాకి వచ్చినప్పటికీ కాంతార 2 ఒక రేంజ్ బీభత్సం మామూలు కాదు. నీకు నట ఇంకా మనోడికి యాక్టింగ్ లెవెల్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే ఇంక ఎంత హార్డ్ వర్క్ పెట్టాలో అంత హార్డ్ వర్క్ పెట్టేశాడు. అట్లాంటి సినిమాని మనోడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఈ సినిమాని ఏం లేదబ్బా సినిమాలో అంటే ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది, ఈ సినిమాకి వచ్చినప్పటికీ అక్కడక్కడ 2-3 సీన్లు హైలైట్గా ఉంటాయి, మిగతా సినిమా అంతా ల్యాగు అని మాట్లాడుతున్నాడు. సినిమా అంతా ల్యాగా? అసలు మీకు ఎప్పుడు ఫస్ట్ ఫైట్ అడిసి ఫస్ట్ ఐటమ్ సాంగ్లు పెట్టి ఆ రోజులు పోనీ అన్న. సినిమా ఎప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది, అలా పీక్స్కి వెళ్తుంది, అది రియాలిటీ. అంతేగాని పలానా సీలు హైలైట్ అన్ని ఫైట్లు పట్టించుకుంటే సినిమా ఎక్కడ చూస్తామన్నా నువ్వు? మన తెలియకడితను ప్రతి సీను ఒక రేంజ్ ఉండాలి, ప్రతి సీను ఒక రేంజ్కి వెళ్ళిపోవాలంటే హౌ? ఇంకా ప్రతి సీను ఫైట్లు పడేసుకుంటే ఇక స్టోరీ ఎక్కడ ఉంటుందన్న తెలియకడితేను అక్కడ లాగుంది ఇక్కడ లాగుందని ప్రతి ఒక్కడు ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నారు కదా, అక్కడ లాగు ఇక్కడ లాగని. ఏం తెలుసన్న అసలు? నాకేం తెలుసని కాదు. సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ సినిమాయే చూసుకుందాం, క్లైమాక్స్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ నుంచి స్టోరీలోకి వెళ్తుంది,
తర్వాత నుంచి అలా 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 ఒక రేంజ్కి వెళ్తుంది. అట్లాగే ఏ సినిమా అన్నా ఫస్ట్ ఒక 30 minutes స్టోరీలోకి వెళ్తుంది, ఆ తర్వాత ఇంటర్వెల్స్ అలా 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 సినిమా హైట్ అవుతుంది. సేమ్ కాంతారా సినిమా కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు, అలాగే హార్డ్ వర్క్ చేశాడు, అలాగే ఏక్దమ్ ఇట్టు కొట్టాడు. ఏక్దమ్ మామూలు ఇట్టు కాదు. చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశారు. అందులో మెయిన్ పేటిఎం బ్యాచ్ మన మహేంద్ర అన్న. మనోడికి ఎవరేమి ఇచ్చారో మనకి తెలియదు, కానీ ఈ సినిమాని అయితే ఖచ్చితంగా నెగిటివ్ గా చెప్పడానికి ట్రై చేశాడు. 100% నెగిటివ్ గా చెప్పాడు. బట్ జనాలందరూ ఎవరు లేరు కదా ఆ చెవులో పువ్వులు పెట్టుకున్న వాళ్ళు. ఆ వీడియోకి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కడో కింద కామెంట్లు ఎంత పేమెంట్ ఇచ్చారు, డివిడి అదే ప్రొడ్యూసర్లో ఈ సినిమాకి ఇలా నెగిటివ్గా చెప్తే ఓజీని లేపుదామని అనుకున్నారేమో. ఓజీ యావరేజ్గా ఉంది, ఇంకా అక్కడితో అది అయిపోయింది. ఈ సినిమా చాలా బాగుంది, నువ్వు అలా చెప్పాలి. అంతేగాని వాళ్ళ పేమెంట్ ఇచ్చారని ఆ సినిమాని గొప్పగా చెప్పడం, ఈ సినిమాని తక్కువ చేసి మాట్లాడడం అది చాలా 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 తప్పు అన్న. చాలా తప్పది. ఈ సినిమాయే కాదు, నువ్వు ఏ సినిమా కన్నా నువ్వు చెప్పగలవు మంచి పొటెన్షియల్ ఉన్న ఇది. కాకపోతే అలా పేమెంట్ తీసుకొని నువ్వు రివ్యూలు చెప్పడం అనేది ఎక్కడైనా బంద్ చేయలేదనుకో. ప్రతిసారి ఇంకా చెప్తున్నాను కదా, ప్రతి వీడియో మీద నేను చెప్పవసరం లేదు, నీకు ప్రతి కామెంటు ఈసారి ప్రతి ఒక్కరూ నువ్వు ఇప్పుడు 1 million సబ్స్క్రైబ్స్ ఉన్నారని నీకు ఒక అహంకారం ఉండొచ్చు. బట్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక డౌన్ఫాల్ ఉంటుంది. అట్లాగే నీ డౌన్ఫాల్ మొదలైకో ముందే ఇది ఒక ఇంటిలా నువ్వు భావించి దాని నుంచి బయటకు వస్తే బెటర్. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు హర్ష సాయి లాంటోడే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మనోడు రియాలిటీ తెలుసుకున్న జనాలు డౌన్ఫాల్ చూశారు. అట్లాగే నీది కూడా ఆ రేంజ్ డౌన్ఫాల్ రాకూడదంటే ఇప్పుడన్నా నువ్వు కనీసం సినిమాని సినిమాగా చూసి మంచి రివ్యూ ఇస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాగా పేమెంట్ గూగుల్లో సెర్చ్ చేస్తే మన తెలుగు రివ్యూల్లో ఫస్ట్ పేరు నీది వస్తుందన్న 100%. ఎందుకంటే పేమెంట్ రివ్యూస్ అని కొట్టగానే మన మహేంద్ర వెబ్ అని వస్తుంది. అట్లా ఉంది నీ వ్యవహారం. పేరుకమో 1 million సబ్స్క్రైబ్ పెట్టుకొని వాళ్ళందరినీ మోసం చేయడం తప్పు అనేది, చాలా తప్పు. నువ్వు అదే విధంగా ఒక సినిమాని వాళ్ళు డబ్బులు ఇచ్చారనేది గొప్పగా ఉంది అని చెప్పడం, ఇంకోటేమో తప్పుగా ఉందని చెప్పడం, అది చాలా రాంగు. ఇకనైనా మానుకో, మంచిగా చెయ్యి. ఇంకా నేను ఇంతకు మించి నిన్ను తప్పుగా మాట్లాడడానికి ఏం ట్రై చేయను. ఏంటంటే ఇది చిన్న సింపుల్గా చెప్పాను. ఓకే, ఇంతవరకు అయిపోయింది. కాబట్టి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా అంటే 90% మన ఛానల్లో అందరూ కొత్తలో ఉంటారు. బట్ కొత్తగా వచ్చారు కాబట్టి ప్లీజ్ నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, మంచి కంటెంట్ మీరు అవసరమైతే మీరు కామెంట్ చేయండి, ఈ కంటెంట్ మీద చేయండి అని. ఖచ్చితంగా నేను ఆ కంటెంట్ మీద రివ్యూ చేయడానికి డెఫినెట్లీ ఫైట్ చేస్తాను. అలాగే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే బూస్ట్ ఎట్లా ఉంటుందంటే మైండ్లో గిర్రని తిరుగుతుంది. నాకు ఒక వీడియో బాగా తిరిగింది, అప్పటి నుంచి ఇంకా యూట్యూబ్లో మనం ఏదో రకంగా నిలదొక్కుకోవాలని ఇంకా మైండ్గా ఫిక్స్ అయ్యాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నా సబ్స్క్రైబ్కి నేను ప్రామిస్ చేస్తాను, మంచి కంటెంట్ ఇస్తాను. అట్లాగే ఎప్పుడు తప్పు పని చేయను. అలాగే తప్పు కంటెంట్ మీరు ఏ కంటెంట్ చేయమంటే దాని మీద చేస్తాను. అలాగే నెక్స్ట్ ఏ ఫేక్ రివ్యూర్ ఉంటే అతని పేరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ అతని మీద వీడియో చేయమంటే డెఫినెట్లీ వీడియో చేస్తాను. ఇంకంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.